హలో హాయ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఈ వీడియో ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క కంపైలేషన్. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో విత్ అదర్స్. As per productivity linked incentive scheme, what is the target set by Government of India to be reached in manufacturing sector contribution? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఒక స్కీమ్ని పెట్టింది. ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ ప్రొడక్షన్ గవర్నమెంట్ పెట్టిన టార్గెట్స్ రీచ్ అయ్యారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత రీచ్ అవ్వాలి అంటే జీడిపిలో ఎంత పర్సంటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రొడక్షన్ చేయాలి అనే టార్గెట్ గవర్నమెంట్ పెట్టింది. అది ఎంత అంటే 25% అనమాట. యాక్చువల్గా ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ 14% ఉంది. రిమైనింగ్ డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ వెరీ హై ఉంటుంది, కానీ ఇండియాలో సర్వీసెస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ హై ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంట్రిబ్యూషన్ పెంచడానికి గవర్నమెంట్ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకుని వచ్చింది. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్? ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది సిమిలర్ టు పిఎల్ఐ స్కీమ్. పిఎల్ఐ స్కీమ్లో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, కానీ ఫేమ్లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది ఎందుకు పెట్టిందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది. ఈ స్కీమ్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానికి సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh అనుకోండి ఒక ఎలక్ట్రిక్ బైక్, దానికి గవర్నమెంట్ ఒక 15,000 సబ్సిడీ ఇచ్చి కస్టమర్కి 1,35,000కే ఆ బైక్ అందేలా చేస్తుంది. దీనివల్ల కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తొందరగా అడాప్ట్ చేయడానికి ఈ స్కీమ్ యూజ్ అవుతుంది. హూ ఈజ్ ద 11th ఆర్ లాస్ట్ గురు ఆఫ్ సిక్ రిలీజియన్? టోటల్గా సిక్ రిలీజియన్లో 10 సిక్ గురుస్ ఉన్నారు. తర్వాత లాస్ట్ 11th గురు ఎవరు? గురు గ్రంథ్ సాహిబ్ జీ. అంటే గురు గ్రంథ్ సాహిబ్ అనేది సిక్ రిలీజియన్ యొక్క మత గ్రంథము. దీన్ని సిక్కులు వాళ్ళ యొక్క 11వ గురువుగా కన్సిడర్ చేస్తారు. ఇది హోలీ స్క్రిప్చర్ ఆఫ్ సిక్కిజం. లివింగ్ గురు అంటే 10 మంది లివింగ్ హ్యూమన్ గురువుస్ ఉన్నారు, వాళ్ళ తర్వాత హ్యూమన్ గురువు లేరనమాట. ఈ గురు గ్రంథ్ సాహిబ్ అనే గ్రంథాన్నే వాళ్ళు వాళ్ళ గురువుగా కన్సిడర్ చేస్తారు. ప్రకాష్ పూరబ్, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ప్రకాష్ పూరబ్ ఆఫ్ గురు గ్రంథ్ సాహిబ్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రకాష్ పూరబ్ అంటే నథింగ్ బట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సిక్ గురువుస్. అంటే ఒక్కొక్క సిక్ గురువు ఒక్కొక్క టైంలో పుట్టుంటారు కదా, ఒక్కొక్క సంవత్సరంలో. ఆ రోజుని ఈ ప్రకాష్ పూరబ్గా మన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. వాట్ ఈజ్ నావిక్? నావిక్ అంటే ఏంటి? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. అంటే జీపీఎస్ అని యూఎస్కి ఎట్లా అయితే ఉందో ఈ సిమిలర్గా నావిక్ అనేది మన ఇండియన్కి సంబంధించిన శాటిలైట్ కాన్స్టలేషన్ అనమాట. అంటే ఈ జీపీఎస్ మ్యాప్స్ ఉంటాయి కదా, మన గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, సేమ్ సిమిలర్గా ఇది నావిక్ అనేది మన ఇండియన్ ఇండిజినస్ సిస్టమ్ అనమాట, ఇండిజినస్ శాటిలైట్ సిస్టమ్. దీంట్లో మొత్తం 7 శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఇండియాతో పాటు చుట్టుపక్కల ఒక 1500 కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియాకి నావిక్ అనమాట. అలానే యుఎస్కి జీపీఎస్, రష్యాకి గ్లోనస్, చైనాకి బెయిడో, యూరోపియన్ యూనియన్కి గలీలియో. ఇవన్నీ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ బై ఇస్రో ఫర్ స్పేస్ అప్లికేషన్? దీని పేరేంటి అంటే ఇస్రో స్పేస్ అప్లికేషన్ కోసం ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని ప్రిపేర్ చేసింది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏంటంటే వ్యోమిత్ర. వ్యోమ అంటే అంతరిక్షం, మిత్ర అంటే ఫ్రెండ్, స్పేస్ ఫ్రెండ్ అనమాట. ఇది ఒక ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్. ఇది ఎందుకంటే మనకి నెక్స్ట్ గగన్యాన్ అంటే అంతరిక్షయానం చేయబోతున్నారు మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్, వాళ్ళు సొంతంగా అంతరిక్షయానం చేయబోతున్నారు. దీని ముందు టెస్టింగ్ కోసం ఈ వ్యోమిత్రాన్ని కనుగొన్నారు. ప్లస్ తర్వాత గగన్యాన్ ప్రోగ్రాంలో వాళ్ళని ఇది అకంపెనీ చేస్తుంది. హూ ఆర్ గిరిమితియాస్? గిరిమితియాస్ అంటే ఎవరు? రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫిజీకి వెళ్ళారు. అక్కడ మన ఇండియన్ డయాస్పొరా చాలామంది ఈ గిరిమితియాస్ ఉంటారనమాట. వీళ్ళందరూ అక్కడికి ఎలా వెళ్ళారంటే వీళ్ళందరూ ఇండెంచర్డ్ లేబరర్స్. అంటే బ్రిటిషర్స్ వాళ్ళ టైంలో చాలా మందిని అక్కడ పనిచేయడానికి, వాళ్ళ బ్రిటిష్ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి ఇండియా నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఫిజీ, మారిషియస్ అండ్ కరేబియన్ లాంటి కంట్రీస్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ గిరిమితియాస్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే బ్రిటిషర్స్ ఆ టైంలో ఆ ఇండెంచర్డ్ లేబర్స్తో అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. వీళ్ళందరూ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ అగ్రిమెంట్ అనే పదాన్ని పలకడం రాక అగ్రిమెంట్ కాస్త గిర్మిత్ అయిపోయింది అనమాట. ఈ గిర్మిత్ చేసుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? గిరిమితియాస్ అయిపోయారు.
ఇప్పుడు మెయిన్గా వీళ్ళందరూ ఈ ఫిజీ అనే కంట్రీలో ఇండియన్ డయాస్పోరా కాబట్టి మనకి ఆ కంట్రీతో రిలేషన్స్ పెంపొందించుకోవడానికి వీళ్ళందరూ మనకి ఉపయోగపడతారు. వాట్ ఈజ్ ఇండియాస్ జన్ విశ్వాస్ స్కీమ్? రీసెంట్గా 2025లో జన్ విశ్వాస్ 2.0 స్కీమ్ని పార్లమెంట్లో పెట్టారనమాట. ఈ స్కీమ్ ఏం చేస్తుంది, అసలు ఈ జన్ విశ్వాస్ స్కీమ్ ఏంటి అంటే, నార్మల్గా మన దేశంలో చట్టాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసినా మనల్ని పబ్లిక్ని ఇరికిచ్చే విధంగా ఈ చట్టాలని ఏర్పాటు చేసి ఉంటాయి. కానీ దీన్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జన్ విశ్వాస్ 2023 యాక్ట్ని తీసుకుని వచ్చింది. దీని ప్రకారం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళని జైల్లో వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఫైన్ అలాంటిది వేసేసి వాళ్ళని మనం వదిలేయచ్చు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ప్లస్ జన్ విశ్వాస్ 2.0 స్కీము మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే లీగల్ బర్డెన్ ఆన్ బిజినెసెస్ని తగ్గిస్తుంది. అంటే బిజినెస్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు, ప్రొసీజరల్ మిస్టేక్స్ జరగడం అనేది సహజమే. అలాంటప్పుడు మనం వాళ్ళని జైల్లో వేసేస్తే అసలు ఇండియాలోకి బిజినెస్లు రావడానికే ఇష్టపడరు. దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఈ జన్ విశ్వాస్ 2.0 స్కీమ్ని తీసుకుని వచ్చింది. అంటే మైనర్ టెక్నికల్ ఆర్ ప్రొసీజరల్ వైలేషన్స్ అంటే ప్రజలకి అండ్ బిజినెసెస్కి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్? 29 ఆగస్టున నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి గుర్తుగా దీన్ని చేసుకుంటారు. విచ్ సెక్షన్ ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ ప్రివెంట్స్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్ అథారిటీస్? అంటే ఆర్టీఐ యాక్ట్ ఎందుకు పెట్టారు? పబ్లిక్కి గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం ఈ ఆర్టీఐ యాక్ట్ పెట్టారు. కానీ ఈ ఆర్టీఐ యాక్ట్లో ఒక సెక్షన్ పెట్టారంటే ఈ ఆర్టీఐ యాక్ట్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా, అంటే టైం వేస్ట్, పబ్లిక్ అథారిటీస్కి టైం వేస్ట్ అవ్వకుండా ఒక సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ 8 అనమాట. ఇది ఏం చేస్తుందంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే దాన్ని ఈ సెక్షన్ 8 అనేది చెప్తుంది. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటే అది దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే అది నేషనల్ సెక్యూరిటీని భంగం కలిగించేది అయి ఉండకూడదు, పార్లమెంటరీ ప్రివిలేజెస్కి భంగం కలిగించేది అయి ఉండకూడదు, లేదా ఏదైనా కోర్టు కేసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏమైనా ఉంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఈ సెక్షన్ 8(1) అనేది చెప్తుంది. సెక్షన్ 9 ప్రకారం కూడా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏమైనా కంపెనీల యొక్క కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ని చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో పబ్లిక్కి ఒక సేఫ్ గార్డ్, ఒక రిలీఫ్ ఇచ్చారనమాట. ఇదేంటంటే సెక్షన్ 8(2). ఇది ఏం చెప్తుందంటే ఈఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుట్వైస్ పొటెన్షియల్ హార్మ్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తే చెడు జరుగుతుంది అనే ఉద్దేశంతో దాన్ని రిలీవ్ చేయరు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం వల్ల పబ్లిక్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంది అని కానీ అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయొచ్చు. అంటే రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అదానీ గ్రూప్కి గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. దీనికి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి ఒకరు ఆర్టీఐ యాక్ట్ వేశారనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ నికోబార్ ఐలాండ్స్లో జరగబోయే ప్రాజెక్ట్ వల్ల అక్కడున్న వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి జరగబోయే నష్టం ఏంటి, వాళ్ళందరినీ ఏ ప్లేస్లకి తరలిస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఒకరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగారు. కానీ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి రిజెక్ట్ చేసింది. ఎందుకు అని రీజన్ చెప్పిందంటే పార్లమెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా టేబుల్ అయి ఉంది కాబట్టి మేము పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే దానికి భంగం కలిగిస్తాము అని సాకు చెప్పి ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి ఇవ్వకుండా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది అడ్డుకుంది. విచ్ బాడీ పార్ట్ డస్ ర్యాబీస్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్? ర్యాబీస్ ఇన్ఫెక్షన్ అంటే మెయిన్గా ఎనిమల్స్ నుంచి వస్తుంది. ఇంకా మెయిన్గా చెప్పుకుంటే కుక్క కాటు వల్ల ఈ ర్యాబీస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇది ర్యాబీస్ ఇన్ఫెక్షన్ అనేది హ్యూమన్ బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపుతుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే మెదడుకి, వెన్నుపాముకి ఇది హాని కలిగిస్తుంది. ఇది చాలా డేంజరస్ అనమాట. ర్యాబీస్ ఒకసారి సోకిందంటే దానికి ఎలాంటి మందు లేదు. ఖచ్చితంగా 99% కేసెస్లో మనుషులు చనిపోతారు. కాబట్టి ర్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఆఫ్ ఏ లెజిస్లేటివ్ బాడీ? అంటే ఇండియాలో ఫస్ట్ ఒక లెజిస్లేటివ్ బాడీకి స్పీకర్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? విఠల్ భాయ్ జావేర్ భాయ్ పటేల్. అంటే ఇది ప్రెసెంట్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా యాన్యువల్ స్పీకర్ కాన్ఫరెన్స్ 2025 స్టార్ట్ చేశారనమాట. అంటే ఈయనకి ఫస్ట్ స్పీకర్గా ఈయన ఉన్నందుకు గుర్తుగా ఈ కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ దీన్ని ఢిల్లీ అసెంబ్లీలో జరుపుకుంటున్నారు.